హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి 3 నుంచి 4 నెలల వరకు నిలువుగా ఉండే రుచికరమైన చికెన్ పచ్చడి ఎలా తయారు చేయబోతున్నామో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 kg చికెన్, 250 grams ఆయిల్, కారం, ఆవాలు, జీలకర్ర, మెంతులు, బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు. ఏదైతే ఇందాక చికెన్ కలిపి పెట్టుకున్నా ఒక గిన్నె పెట్టుకొని చికెన్ అలా వేసేసుకొని డ్రై రోస్ట్ అయ్యేంత వరకు ఒక 5 minutes తర్వాతకి ఓపెన్ చేసి ఇలా చికెన్ నుంచి ఇలా వాటర్ ఉంటుంది. వాటర్ మొత్తం ఇంకిపోయే తర్వాతకి బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకొని చికెన్ని పక్కకు పెట్టండి. 1 cup ఆయిల్, ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకుని ఈ చికెన్ పీసెస్ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. అసలు చికెన్లో వాటర్ తడి అనేది అస్సలు ఉండకూడదు. చికెన్ పీసెస్ నొక్కి చూస్తే చాలా గట్టిగా ఉండాలి. ఫ్రై చేయడానికి చాలా టైం పడుతుంది. చికెన్ మీరు ఎంత బాగా ఫ్రై చేస్తే చికెన్ అంత నిలువుగా ఉంటుంది. ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఆయిల్లోకి సపరేట్గా తీసుకుందాం. మనం ఇదే ఆయిల్లో 2 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్గా తయారు చేసింది, అదే మార్కెట్లో కొనింది వేయకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేయండి. ఎంత మంచిగా ఫ్రై చేస్తే పచ్చడి అంత నిలువుగా ఉంటుంది, అంతే టేస్టీగా ఉంటుంది. ఏదైతే మనం మసాలా తయారు చేసుకున్నామో అది వేసేసుకొని ఇలా కలిపేసుకొని 3 spoons కారం, 3 spoons ఉప్పు వేసుకొని కలిపేసుకోండి. ఇలా నురుగు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కరివేపాకు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇలా 3 నిమ్మకాయలు తీసుకొని 2 times వెనిగర్ వేసేసుకొని 3 times నిమ్మకాయలు పిండేసి ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని బాగా మార్నింగ్ లేసి నెక్స్ట్ డే మార్నింగ్ చికెన్ పికిల్ని సీజన్ గాజుల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. మీకు చికెన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.